విజయవాడలో ఓ అధికారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వెహికల్ డిపో కార్యాలయంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి ఏఈగా తోట ఈశ్వర్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు నగరపాలక సంస్థ నుంచి కొనుగోలు చేసే వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్ తయారు చేసేందుకు కాంట్రాక్టర్ షేక్ సద్దాం హుస్సేన్ను లంచం ఇవ్వాలంటూ ఏఈ డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి నుంచి 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఈశ్వర్ను పట్టుకున్నారు. ఓ వార్డు సచివాలయ ఉద్యోగిగా ఉన్న ఈశ్వర్ను వెహికల్ డిపో ఉన్నతాధికారులు అతన్ని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జి ఏఈగా కొనసాగిస్తున్నారు. మాకు వచ్చిన కంప్లైంట్ మేర ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఈ వెహికల్ డిపో ఉన్న ఈగారు ఆఫీస్ నందు ఇన్ఛార్జ్ ఏఈగా పనిచేస్తున్న వేస్ట్ మేనేజ్మెంట్ దాంట్లో ఏఈగా పనిచేస్తున్న తోట ఈశ్వర్ కుమార్ అనే అతన్ని 50,000 రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర నుంచి లంచం తీసుకున్నట్టుగా మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. వర్క్ ఆర్డర్ మేర ఈయన కాంట్రాక్టు వర్క్ జరగాలి. వర్క్ జరిగే టైంలో ఏమైందంటే ఈ ప్లేస్లో ఉన్న ఇన్ఛార్జ్ తోట ఈశ్వర్ కుమార్ చేయవలసిన పని ఏంటంటే అగ్రిమెంట్ తయారు చేసి